హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ బటర్ఫ్లై. మీ అందరికీ నేను గుర్తున్నానా? ఏమో గుర్తున్నానా లేదో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ చాలా రోజులు అయిపోయింది నేను యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసి, చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ చాలా జరిగాయి కూడా. అవన్నీ లైఫ్ అప్డేట్స్ మీకు ఈ ఛానల్ ఇవ్వచ్చో లేదు తెలియదు, బట్ ఐ ట్రై టు గివ్ అనమాట. సో ఈరోజు నేను చెప్పబోయే కోర్స్ ఏంటంటే, మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ అది చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది చాలా ఈజీ అండ్ ఇది మీరు కంప్లీట్ చేస్తే మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ దట్ విల్ గివ్ వాల్యూ టు అవర్ రెజ్యూమే ఆర్ రెజ్యూమ్ ఏదో ఒకటి. సో ఇది చాలా షార్ట్ కోర్స్, చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కోర్స్ అండ్ ఈ కోర్స్ చేయడానికి మనకి కోడింగ్ కూడా అవసరమే లేదు. అదేంటంటే ఐబిఎం నుంచి డేటా అనలిస్ట్ కోర్స్. ఇది మనకి కోర్స్ అరేలో ఉంది అండ్ ఇది జస్ట్ 6 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని 6 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. అండ్ మీరు నాలా లేజీ అయితే ఆబ్వియస్లీ అది 1 వీక్ అయినా మనం ఏమీ సర్ప్రైజ్ ఫీల్ అవ్వక, సర్ప్రైజ్ ఆర్ షాక్. చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల నాకు సరిగ్గా మాట్లాడడం రావట్లేదు. అప్పటికి నేను ఇక్కడ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాను, కానీ అది చూసి చదువుతుంటే బాగోదు కదా. బట్ ఐ గుడ్ టైప్ స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ ఐ రీసెర్చ్డ్ అండ్ దెన్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓకే, సో ఇది ఐబిఎం నుంచి ఇంట్రడక్షన్ టు డేటా అనాలిటిక్స్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే, ఇది కోర్సెరాలో ఉండడం వల్ల ఇది ఒక పెయిడ్ కోర్స్. అంటే మనం పే చేస్తే కానీ కోర్స్ ఓపెన్ అవ్వదు. బట్ డోంట్ వరీ, మనకి ఇక్కడ ఆడిట్ అనే ఆప్షన్ ఉంది. సో ఆడిట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కోర్స్ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయ్యి మనం కోర్స్ నేర్చేసుకోవచ్చు. బట్ ఏంటంటే సర్టిఫికెట్ అయితే రాదు. ఇప్పుడు సర్టిఫికెట్ ఇంపార్టెంటే, బట్ సర్టిఫికెట్ లేకపోయినా మీకు దగ్గర స్కిల్ ఉంది, లైక్ మీరు నేర్చుకున్నారు, మీకు వచ్చు కాబట్టి మీరు దాన్ని రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినా యూ కెన్ ఆన్సర్ అనమాట. లేదు మాకు సర్టిఫికెట్ కూడా కావాలి, ఇట్లా మనం జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేసుకుంటాం, లైక్ లింక్డ్ఇన్ అలాంటి వాటిలో పెట్టుకుంటాం మేము, సర్టిఫికెట్ కావాలి అని మీరు అనుకుంటే, మీరు మనకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోవచ్చు. సమ్వన్ ఈస్ కాలింగ్. అండ్ మాకు సర్టిఫికెట్స్తోనే కావాలి అని అనుకుంటే మనకి ఫైనాన్షియల్ ఎయిడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, ఎట్లా ఫైనాన్షియల్ ఎయిడ్కి అప్లై చేసుకోవాలనేసి. సో మీకు 15 డేస్లో ఫైనాన్షియల్ ఎయిడ్ రివ్యూ అయిపోతుంది అనమాట. రివ్యూ అయిపోయి ఆ కోర్స్ కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ ఇన్ ద సెన్స్ మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేయగానే మీకు విత్ సర్టిఫికెట్తో ఆ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేస్తారు. అండ్ ఇది ఎలా, ఇది ఎవరు చేయొచ్చు అంటే ఎంబీఏ ఆస్పిరెంట్స్ ఆర్ లేకపోతే ఎవరైతే బిజినెస్ మేనేజ్మెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో కోడింగ్ కూడా లేదు కాబట్టి అంత కష్టం కూడా ఏం కాదు. అండ్ విచ్ ఈస్ వెరీ షార్ట్ కోర్స్ అండ్ వెరీ వెరీ ఈజీ. అండ్ ఇది నేను కూడా కంప్లీట్ చేశాను. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా. అండ్ కింద లింక్ ఇస్తాను, ఆర్ఎల్స్ మీరే డైరెక్ట్గా కోర్సెరాలోకి వెళ్ళి ఇంట్రడక్షన్ టు ఐబిఎం డేటా అనలిటిక్స్ కోర్స్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. బట్ ఇంకా దేని మీద వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్స్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.